హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వినాయక ఫ్యాషన్స్. ఈ రోజు వచ్చేసి మనం మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ లో 3-piece సెట్ కలెక్షన్, రెగ్యులర్ వేర్ అండ్ ఆఫీస్ వేర్ కి సంబంధించిన కలెక్షన్ అయితే చూస్తున్నాండి. స్మాల్ నుంచి ఎక్సెల్ సైజ్ వరకు అయితే కలెక్షన్ ఉంటుంది. దానిపైన మీడియం నుంచి XXL అని ఉంటుందండి. బట్ మనం ఏంటంటే ఎం వచ్చేసి స్మాల్ వాళ్ళకు అలా ఇస్తాం కాబట్టి నేను అదే మెజర్మెంట్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే ఇది సింక్ అవుతుంది ఫ్యాబ్రిక్ అనేది, కాబట్టి నేను స్మాల్ నుంచి ఎక్సెల్ సైజ్ వాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు మనం కలెక్షన్ అయితే చూసేద్దాం. కలెక్షన్ చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నిన్నటి వీడియోలో ప్లస్ సైజ్కి సంబంధించిన 3-piece సెట్స్ కలెక్షన్ అయితే ఇక్కడ యూట్యూబ్లో అయితే పోస్ట్ చేశానండి. అలాగే ఈరోజు వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఆలియా కట్కి సంబంధించిన ప్లస్ సైజ్ కలెక్షన్స్ అయితే పోస్ట్ చేశాను. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఇన్స్టా అయితే చెక్ చేయొచ్చు. మరి ఇన్స్టా పేజ్ వచ్చేసి vinayaka.fashions అని ఉంటుంది. ఓకే అండి, కలెక్షన్ అయితే చూసేద్దాం. ఇది వచ్చేసి మీకు బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి. చాలా బాగుంది. డిజైన్ వచ్చేసి మంచిగా కలంకారీ ప్రింట్ అయితే మొత్తం డిజైన్ అయితే వచ్చింది. బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్, మస్టర్డ్ ఎల్లో, డిఫరెంట్గా ఆల్ కలర్స్ అయితే ఉందండి. కొంచెం ఇట్లా మల్టీ కలర్ టైప్ లాగా ఉంది. పైన వచ్చేసి ఇట్లా గోల్డ్ కలర్ తోటి సెల్ఫ్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్, అంటే ఏది ప్రింట్ కాదు, మీకు ప్రింట్ పోవడం అలా ఏది ఉండదు. ఇప్పుడు నేను చూపిస్తున్న సైజ్ వచ్చేసి లార్జ్ సైజ్ అండి. ఇది వచ్చేసి లార్జ్ సైజ్ చూడండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కూడా ఇలాగే డిజైన్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. బాటమ్ కూడా చూడండి, మంచి ఇట్లా గోధుమ కలర్ దానిపైన మీకు మంచి ఇట్లా పింక్, రెడ్డిష్ పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ దుపట్టా వచ్చేసి బ్లాక్ అండ్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో దుపట్టా అయితే వస్తుంది. దాంట్లో వచ్చేసి మీకు ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఆల్ సైజ్ అంటే స్మాల్ నుంచి ఎక్సెల్ సైజ్ వరకు కలెక్షన్ అవైలబుల్ ఉంది. మెరూన్ అండి, ఇది కూడా మీకు మంచిగా కలంకారీ ప్రింట్ లాగా, కొంచెం బాటిక్ ప్రింట్ లాగా అయితే ఉందండి. చాలా బాగుందండి. క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్గా మీరు సమ్మర్లో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి. బట్ ఏంటంటే సింక్ అవుతుంది, ఖచ్చితంగా సింక్ అయితే అవుతుందండి. ఫ్యాబ్రిక్ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుందండి. క్లాత్ అయితే డిజైన్ కూడా చాలా యూనిక్గా డిఫరెంట్గా వచ్చింది. మంచిగా మెరూన్ బేస్ కలర్ దానిపైన ఇట్లా వీట్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ దీని దుపట్టా వచ్చేసి మీకు మంచి ఇట్లా మెరూన్ కలర్ దుపట్టా ఇచ్చారండి. మెరూన్ అండ్ దీనిపైన మొత్తం కూడా మీకు ఇట్లా గోల్డ్ కలర్ జరీ డిజైన్ అయితే ఇచ్చారు. మెరూన్ అండ్ ఇట్లా హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో దుపట్టా అయితే ఇచ్చారండి. చాలా బాగుంది. అండ్ బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది. అన్నీ కూడా స్ట్రైట్ బాటమ్స్ అండి. ఇవన్నీ కూడా మీకు స్ట్రైట్ బాటమ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మంచి కలర్ వచ్చేసి ఇది కొంచెం కనకాంబరం షేడ్ అయితే ఉందండి. ఆరెంజ్ షేడ్ లాగా ఉందండి. ఆరెంజ్ అండ్ కనకాంబరం మిక్స్డ్ షేడ్ లాగా అయితే ఉంది. చాలా బాగుందండి. ఇది కూడా బేస్ కలర్ వచ్చేసి మీకు ఇట్లా ఈ షేడ్ అయితే ఇచ్చారు. దానిపైన మీకు వైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారండి. దీని హ్యాండ్స్ చూసినట్టయితే మళ్ళీ దీనికి హ్యాండ్ కూడా ఇట్లా పైపింగ్ ప్యాచ్ వర్క్ అయితే ఇచ్చారు. మనకు బాటమ్ ఏదైతే ఉందో దాంతో ఇట్లా ప్యాచ్ వర్క్ ఇచ్చారు. సెంటర్లో వచ్చేసి బీట్ వర్క్ ఇచ్చారండి. బీట్ వర్క్ విత్ గోటా వర్క్ అయితే ఇచ్చారు. బీట్ వర్క్ అండ్ నాట్ వర్క్ తోటి వర్క్ అయితే వచ్చింది. బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ దుపట్టా వచ్చేసి ఇట్లా ఆరెంజ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ పైన కంప్లీట్గా ఇలా సెల్ఫ్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వస్తుందండి. వైట్ అండ్ మంచి లైట్ లావెండర్ కలర్ కాంబినేషన్లో ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చారు. ఇవన్నీ హ్యాపీగా మీరు రఫ్ అండ్ టఫ్గా మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి. ఫస్ట్ వాష్ మాత్రం సపరేట్గా చేసుకోవాలి. ఆ తర్వాత మీరు మెషిన్ వాష్ అయితే హ్యాపీగా మెషిన్ వాష్ చేసుకోవచ్చు. అందుకే మోస్ట్లీ కూడా ఎక్కువ డార్క్ కలర్స్ అయితే ప్రిఫర్ చేయలేదు. మోస్ట్లీ పేస్టల్ కలర్సే ప్రిఫర్ చేశాను. సో ఇవన్నీ కలర్ పోవడం అట్లా కూడా ఏది ఉండదండి. చాలా బాగుంటుంది. ప్రింట్స్ కూడా అన్నీ కూడా ఇప్పుడు రన్నింగ్ కదండి, మనకు డిజిటల్ ప్రింట్స్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ప్రింట్స్. సో అందుకే ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్సే తెప్పించాము. సో దీని బాటమ్ కూడా మీకు ఇట్లా వస్తుందండి. బాటమ్ వచ్చేసి ఇది పీస్ అయితే చాలా సూపర్గా ఉందండి. చాలా నచ్చింది నాకైతే. లైట్ కలర్తో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. దుపట్టా కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో అయితే దుపట్టా. నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ ఎల్లో అండి. లైట్ ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఉందండి. ఇది కూడా చూడండి కంప్లీట్గా ఇట్లా క్రీప్ డిజైన్ అయితే వచ్చిందండి. మొత్తం క్రీపర్ డిజైన్ విత్ ఫ్లవర్ ప్రింట్ తోటి చాలా డిఫరెంట్గా వచ్చిందండి డిజైన్ అయితే. బేస్ కలర్ వచ్చేసి మీకు హాఫ్ వైట్, లైట్ ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇక్కడ వర్క్ కూడా చూడండి చాలా నీట్గా ఇచ్చారు. మీకు మంచి ఇట్లా కచ్ వర్క్ విత్ మిర్రర్ వర్క్ లాగా వచ్చిందండి. చాలా బాగుందండి. మీరు ఇది వచ్చేసి రియల్ మిర్రర్ కాదు, ప్లాస్టిక్ మిర్రర్, రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు. దీని బాటమ్ వచ్చేసి హాఫ్ వైట్, దానిపైన మీకు ఇట్లా స్ట్రైప్స్ డిజైన్ అయితే ఇచ్చారు. దుపట్టా వచ్చేసి ఇలా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మంచి వైట్ పైన
లావెండర్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. సూపర్ ఉంది. ఇది కూడా మంచి హాఫ్ వైట్ దానిపైన లావెండర్ కలర్ కాంబినేషన్లో కంప్లీట్గా ఇలా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇచ్చారండి. కంప్లీట్గా లావెండర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అండ్ పింక్, లావెండర్ గ్రీన్ అండ్ పింక్ షేడ్లో అయితే మంచి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చింది. మధ్యలో చూసినట్టయితే ఇట్లా హాఫ్ వైట్ తోటి మీకు క్రీమ్ కలర్ దాంతో ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది. మధ్యలో వచ్చేసి చమ్కీ వర్క్ వస్తుందండి. లైట్గా చిన్న చిన్న చమ్కీ వర్క్ అయితే వచ్చింది. చాలా అంటే ఇట్లా మరీ పరిశీలనంగా చూస్తే తప్ప ఎక్కువ కనిపించట్లేదు. చమ్కీ వర్క్ అయితే సెంటర్లో ఉందండి. సో ఇక్కడ వచ్చేసి బాటమ్ వచ్చేసి మంచి బేస్ కలర్, లావెండర్ కలర్ వచ్చేసి వైట్ కలర్ అండ్ పింక్ కలర్ తోటి ఇట్లా డిజైన్ ఇచ్చారు. దుపట్టా వచ్చేసి లావెండర్ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు పీచ్ కలర్ లాగా ఉందండి. పీచ్ అంటే కొంచెం డార్క్ పింక్ కనకాంబరం కలర్ కాంబినేషన్లో అయితే ఉంది. పింక్ అండ్ కనకాంబరం కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి. ఇది వచ్చేసి మొత్తం ఇది కూడా దీంట్లో మధ్యలో కూడా లావెండర్ కలర్, పింక్ అండ్ కనకాంబరం కలర్ 3 కలర్స్ మిక్స్ అయితే ఉన్నాయి. మధ్యలో వచ్చేసి ఇది వచ్చేసి చమ్కీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు విత్ ఎంబ్రాయిడరీ డిజైన్. మీకు బ్యాగ్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇలా ప్రింట్ అయితే అర్థమవుతుంది. కంప్లీట్గా బాటిక్ ప్రింట్ అయితే ఇచ్చారండి. దీంట్లో వచ్చేసి కంప్లీట్గా బాటిక్ ప్రింట్. బాటమ్ వచ్చేసి ఇలా బాటమ్ వస్తుంది. వేవ్స్ డిజైన్ తోటి బాటమ్ వచ్చింది అండ్ దుపట్టా వచ్చేసి. దీంట్లో సైజెస్ మెన్షన్ చేయట్లేదు అని అనకండి. సైజెస్ అయితే అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ప్రజెంట్ అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత వీడియో పెట్టాక ఏంటండి వీడియోలో అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ లేవంటున్నారంటే సేల్ అవుతూ ఉంటాయి. సో కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి. ప్రైస్ వచ్చేసి 700 అండి. ఎప్పుడు ఇది మన దగ్గర ఉండే ప్రైజే కాబట్టి నేను ప్రతిదానికి ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేను. ఇవి వచ్చేసి అన్నీ కూడా 700 ప్రైస్ రేంజ్ అండి. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 70 రూపీస్ అండి. షిప్పింగ్ ఛార్జెస్ అయితే పెరిగాయి. సో 70 రూపీస్ షిప్పింగ్ పడుతుంది 1 సెట్కి. ఓకే అండి, చూడండి ఇది కూడా కలర్ అయితే చాలా బాగుందండి. మంచి రామా గ్రీన్ దానిపైన వైట్ కలర్ తోటి కంప్లీట్గా ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుందండి. ఇదేంటంటే కంప్లీట్గా అంతా సెల్ఫ్ డిజైన్ లాగా ఉందండి. దీంట్లో కూడా బేస్ కలర్ కూడా రామా గ్రీన్ ఇచ్చేసి వైట్ కలర్తో డిజైన్ ఇచ్చారు అండ్ దుపట్టా కూడా రామా గ్రీన్. చాలా బాగుందండి. ఇది కూడా పీస్ అయితే కాంట్రాస్ట్ అలా కాకుండా సెల్ఫ్ డిజైన్ అనమాట. ఇది చూడండి, ఇది ఇంకొక డిజైన్, డిఫరెంట్ డిజైన్. ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ వచ్చేసి హాఫ్ వైట్ అండి. హాఫ్ వైట్ పైన లైట్ బ్రౌన్ షేడ్ అండి. లైట్ బ్రౌన్ షేడ్ అయితే వచ్చింది. చాలా బాగుందండి. ఇది కూడా బ్రౌన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇలా ఉంది. అన్ని క్లాత్ అయితే ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇట్లా టచ్ చేస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. ఫీల్ అయితే మీకు హ్యాపీగా సమ్మర్లో వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. దీని బాటమ్ వచ్చేసి ఇలా వస్తుందండి. బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ దుపట్టా వచ్చేసి మీకు ఇట్లా బ్రౌన్ అండ్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో దుపట్టా ఇచ్చారు. అండ్ లాస్ట్ వన్ మోర్ పీస్ అండి, గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది కూడా కంప్లీట్గా సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చారు. గ్రీన్ అండి. ఇది కూడా మొత్తం ఇట్లా డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చారండి. గ్రీన్ పైన ఇట్లా ఫ్లోరల్ కంప్లీట్ డిజిటల్ ప్రింట్ అండి. క్లాత్ కూడా మరి కలర్ వల్ల ఏంటో కానీ క్లాత్ కూడా చాలా థిక్గా అయితే అనిపిస్తుంది. అండ్ మధ్యలో ఇట్లా కొంచెం ఇట్లా గ్లిట్టర్ షేడ్ లాగా అనిపిస్తుందండి. కొంచెం షైన్ అయితే ఉంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మేబీ ప్రింట్ వల్ల అనుకుంటాను. మధ్యలో వచ్చేసి కంప్లీట్గా ఎంబ్రాయిడరీ డిజైన్ అండి. ఇది మొత్తం కూడా వైట్ కలర్ అండ్ ఫిల్లింగ్ వచ్చేసి లీఫ్ టైప్లో ఇట్లా ఫిల్లింగ్ ఇచ్చారు గ్రీన్ కలర్ తోటి. చాలా నీట్గా ఉందండి ఎంబ్రాయిడరీ కూడా. అండ్ బాటమ్ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో బాటమ్ అండ్ దుపట్టా వచ్చేసి గ్రీన్ కలర్. ఓకే అండి, ఈరోజు కలెక్షన్ అయితే చూసారు కదండి. కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి. అండ్ మాది షాప్ లొకేషన్ వచ్చేసి వినయ్ నగర్ కాలనీ, సైదాబాద్ అండి, నియర్ సంతోష్ నగర్. ఓకే అండి, థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్.